నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 6వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శ్రవణాకార్తె. రేపు మాఘమాస శుక్లపక్ష నవమి తిథి రాత్రి 10:53 వరకు తదుపరి దశమి తిథి. కృతికా నక్షత్రం రాత్రి 7:29 వరకు తదుపరి రోహిణీ నక్షత్రం. బ్రహ్మ యోగం సాయంత్రం 6:42 వరకు తదుపరి ఐంద్రం యోగం. బాలవకరణం ఉదయం 11:42 వరకు, కౌలవకరణం రాత్రి 10:53 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో ఉదయం 7:50 వరకు, తదుపరి ధనిష్ఠా నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:01 నుండి 9:33 వరకు. అమృతకాలం సాయంత్రం 5:15 నుండి 6:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 చంద్రోదయం మధ్యాహ్నం 12:24 చంద్రాస్తమయం రాత్రి 2:05 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:22 వరకు. మరలా మధ్యాహ్నం 3:11 నుండి 3:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 9:39 నుండి 11:04 వరకు. యమగండం ఉదయం 6:47 నుండి 8:13 వరకు. రేపు నందినీ దేవి పూజ. మాఘగుప్త నవరాత్రుల్లో భాగంగా రేపు భక్తులు నందినీదేవిని పూజిస్తారు. దేవగణాంకుడు అయిన చిత్రగుప్తుల వారి భార్య అయిన నందినీదేవి బ్రహ్మ మానస పుత్రుడైన మనువు కుమార్తె. దుర్గాదేవి అంశ అయిన నందినీదేవిని యువ దంపతులు తమ సుఖ వైవాహిక జీవితం కోసం రేపు ఆరాధన చేస్తారు. కాంచీపురంలోని చిత్రగుప్త దేవాలయంలో, తిరువన్నామలైలోని అన్నామలై వారి దేవాలయంలో నందినీదేవి ఆలయాలు ఉన్నాయి. రేపు మాస కృతికా వ్రతం. శైవ భక్తులు ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేసి రుద్రాభిషేకం చేస్తారు. రేపు రాత్రి 7:29 నుండి 10:53 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. అది నవమి తిథి రోహిణీ నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. నిరయన రవి ధనిష్ఠా నక్షత్రంలో రేపు ఉదయం 7:50 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ధనిష్ఠా కార్తె ప్రారంభమవుతుంది. తిథి శూన్య నక్షత్రం రేపు రాత్రి 7:29 వరకు ఉంటుంది. ఏ మాసంలో అయినా నవమి తిథి కృతికా నక్షత్రం కలిసి ఉన్న రోజు కృతికా నక్షత్రాన్ని తిథి శూన్య నక్షత్రం అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.